క్షణమైన నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడచి నేనుండగలనా? నన్ను విడచి నీ ఉండగలనా? క్షణమైన నన్ను విడువని యేసయ్యా, నిన్ను విడచి నేనుండగలనా? నన్ను విడచి నీ ఉండగలనా? క్రీస్తు యేసునందు అపారమైన అనురాగంతో దేవుడు ప్రేమించిన నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరందరూ అత్యంత శ్రేష్టముగా ఆశీర్వదింపబడి ఉంటాలని నా ప్రార్థన. మరొక్క మంచి దినము దేవాది దేవుడవు మనకు ఈ భూమిలో దయచేసినందుకు దేవునికి మహిమ కలుగునుగాక, మీకు శుభము జరుగునుగాక. గడిచిన కాలమంతా క్షేమముగా కాచి కాపాడినటువంటి జీవము గల దేవుడవు, ఈ శుభదినము కూడా మనకు కావలసిన దీవెనలన్నీ కలుగ చేసి మమ్మల్ని పరిపూర్ణ దీవెనలో నడిపిస్తాడు. గడిచిన దినము, గడిచిన వారాలు, గడిచిన నెల చేసిన మీ ప్రార్థనలన్నీ దేవాది దేవుడవు క్రీస్తు యేసునందు సఫలము చేయును కాకని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మీ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను. నా ప్రార్థనలో ఉన్న అంశము మీ మంచి కోరికలన్నీ జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక అనేదే. కనుక ధైర్యముగా ఉండు. సర్వోన్నతుడైన దేవాది దేవుడు మనతోడుండగా మనకెందుకు భయం? తల్లి కడుపులో మమ్మల్ని రూపము చేసి ఈ శ్రేష్టమైన భూమికి పంపించినది జీవముగల దేవుడే. పంపించినటువంటి జీవముగల దేవాది దేవుడవు ఈ భూమిలో నన్ను నిన్ను పంపించినటువంటి ఆనాటి నుంచి తన జీవాత్మ మనకిచ్చి, తన జీవ బలము మనకిచ్చి, తన జీవ జలము మనకిచ్చి, తన జీవాహారము మనకిచ్చి అనుక్షణము ఈ భూమిలో మమ్మల్ని ఎదిగిస్తున్నారు. ఇది సత్యమే కదా? నేను నీవు ఈ దినము ఇట్లా ఉండినట్లయితే అది కేవలము సర్వలోక సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాది దేవుని అపారమైన అనురాగమే. అది మర్చిపోకుండా ఉండినట్లయితే చాలు, పరిశుద్ధ శ్రేష్ఠ దేవుని దీవెనలు మీకు దేవుడు దయచేస్తారు. ఈ దినము ఒక శ్రేష్టమైన జీవవచనము మన కొరకు దేవదేవుడు కలిగి చేశారు. ఈ శ్రేష్ఠ సత్య జీవవచనము నేను చదువుతుండగా మీరు అది వింటుండగా స్వీకరించండి. ఆ జీవమగల దేవుని దీవెనలు పొందుకోండి. నేను చదువుతాను ఆ జీవవచనము. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు.
అబ్రహాముతో దేవాది దేవుడు చెప్పిన మార్పు లేని ఆశీర్వాద వచనం ఇది. అబ్రహామా, నీవు నా మాట విని నీవు నన్ను వెంబడిస్తున్నారు కనుక నేను నిన్ను గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుండును. నీకు మాత్రం కాదు, ఇంకా ఇప్పటి నుండి నీ తరతరాలకి ఈ భూమిలో ఉన్న ప్రతి జనులకు నిన్ను నేను ఆశీర్వాదకరముగా నుంచుతావు. జీవమగల దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ఆ జీవ ఆశీర్వాద వాగ్దత్త వచనము అబ్రహాము జీవితములలో పరిపూర్ణముగా జరిగింది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడే మన దేవుడవు. ఆ పరిశుద్ధుడైనటువంటి జీవమగల దేవుడవు ఆనాడు అబ్రహాముతో ఈ ఆశీర్వాద మాట పలికి ఉండినట్లయితే ఈ దినము అది నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పు. ఎస్, నీతో ఈ జీవవచనము శ్రద్ధగా ఈ ఉదయకాల సమయమే ఈ జీవవచనం కొరకు నీవు ఎదురు చూసి ఈ జీవవచనం వచ్చిన వెంటనే నీవు ఇది వినడానికి సిద్ధముగా నుండి ఇది శ్రద్ధగా వినినప్పుడు ఆనాడు అబ్రహాముతో పలికిన అదే జీవవచనము ఆశీర్వాద వచనము ఈ దినం ఉదయకాల సమయమే నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేస్తావు. నిన్ను గొప్ప జనముగా దేవుడు చేసి అనేక మంది ముందులో నీ పేరు గొప్ప చేస్తారు దేవుడు. అనుదినము ఆశీర్వదింపబడిన శ్రేష్ఠ జనాంగముగా దేవుడు నిన్ను దీవించిపోతున్నారు. అక్కడతో ఆగట్లేదు, నిన్ను ఆశీర్వదించి. ప్రియమైన వారలారా, మానుషికంగా వచ్చిన ఆశీర్వాదం కాదు ఇది. సాక్షాత్ జీవమగల దేవాది దేవుని ద్వారా వచ్చిన పరిశుద్ధ ఆశీర్వాదం. ఈ దేవుని ఆశీర్వాదం మీ మీదే తరతరాలు పరిపూర్ణముగా నింపబడును గాక. దేవాది దేవుడు ఒక్కసారి ఆశీర్వదించినట్లయితే అది తరతరాల దీవెనకరముగా మారుతాయి. అబ్రహామునే ఒక్కసారి దేవుడు ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు కూడా మన మీదే నింపబడుతుంది. మన మీదే అని చెప్పినప్పుడు నమ్మిన వారి మీదే. ఈ జీవవచనము ఎవరు నమ్మినా వారి మీదే ఈ శ్రేష్ఠ ఆశీర్వాదము ఖచ్చితంగా దేవాది దేవుడు కృమరిస్తాడు. నీవు ఆశీర్వాదకరముగా నుండును. నీవు ఇంటిలో ఆశీర్వాదకరముగా నుండును. నీవు చేస్తున్న ప్రతి కార్యములలో నీవు ఆశీర్వాదకరముగా నుండును. ఈ దినము నుండి నీవు చేసిన ప్రార్థనలన్నీ ఆశీర్వాదకరముగా జరుగును. నీవు బయటికి వెళ్ళినప్పుడు ఏ ఉద్దేశమును బట్టి వెళ్తున్నారో ఆ ఉద్దేశము సఫలము చేసి ఆశీర్వాదకరముగా తిరిగి ఇంటికి దేవుడు తీసుకొస్తారు. నీ ప్రతి ప్రయాణము ఆశీర్వదింపబడుతుంది. నీ పిల్లలు ఆశీర్వాదకరముగా ఉంటారు. ప్రియమైనటువంటి నా సోదరి సోదరులారా, అపారమైన అనురాగంతో దేవాది దేవుడు ప్రేమించి మన దగ్గరికి ఈ ఉదయకాలమే పంపిస్తున్నటువంటి ఆశీర్వాదము మీరు స్వీకరించాలని మనవి చేసుకున్నారు. మీ మేలు కొరకే ఎంతమంది స్వీకరించిన నాతో పాటు ఆమేన్. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ప్రియ కుమారుల ద్వారా మా కొరకు పంపించిన ఈ ఆశీర్వాదాలన్నీ నేను స్వీకరిస్తున్నాను, నా కుటుంబం అంతా స్వీకరిస్తున్నారని మీరు మనసార విశ్వాసముతో క్రీస్తు యేసునందు పలికినప్పుడు ఈ ఆశీర్వాదాలు మీ మీదే, మీ తరతరాల మీద నింపబడుతుంది. ఇటువంటి శ్రేష్ఠ ఆశీర్వాదాలు ప్రతిదినం ఉదయకాల సమయమే దేవాది దేవుడు మీ కొరకు పంపిస్తుండగా ఆలస్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా స్వీకరించి ఆశీర్వదింపబడాలని నా ప్రార్థన. తల ఉంచి చిన్న ప్రార్థన.
పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అది మిక్కిలిగా ప్రేమించినటువంటి పరిశుద్ధుడు మా కన్న తండ్రి, శ్రేష్టమైనటువంటి మంచి దినము మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సర్వోన్నతుడా, ఈ దినము ఇట్లాగే అబ్రహాముని ఆశీర్వదించినట్లు మీ ప్రియ బిడ్డలైన మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రము. అబ్రహాము ప్రయాణములలో శుభము జరిగినట్లు మీ ప్రియ బిడ్డలైనటువంటి మా జీవితములలో మీరిచ్చిన ఈ శ్రేష్ట జీవిత ప్రయాణములలో ప్రతి క్షణము శుభము జరిగించుచు మీ నామ మహిమార్థం మమ్మల్ని మా తరతరాలనే మీరే ఆశీర్వదించి పరిశుద్ధ మమ్మల్ని నిలువపెట్టిన ప్రతి స్థలములలో, ప్రతి దేశములలో మీ నామ మహిమార్థం మమ్మల్ని మీరు వాడుకోమని మీ ప్రియ బిడ్డలైనటువంటి మా ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా తరతరాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నట్లు గొప్పగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్. ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అనేక మందికి ఈ శుభాశీర్వాదము త్వరగా మీ ద్వారా పంపించండి. అనేకులు దీవించబడాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుని రాకడ ఆలస్యం అయితే రేపు ఉదయము మళ్ళీ కలుద్దాం. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.